హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీమవరం కింగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, వంకాయలు, ఎండుమిర్చి, జీలకర్ర. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టండి. కడాయి వీటెక్కాక అందులో ఆయిల్ పోయండి. చూడండి, ఆయిల్ వీట్ అయిపోయింది. ఆయిల్ వీటెక్కాక ఇందులో ముందుగా మనం తీసుకున్నాం కదా తాలింపు, సో దాన్ని ఆయిల్లో వేసేయండి. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసాక కొంచెం బాగా కలపండి. ఈ విధంగా కలిపాక కొంచెం పసుపు వేయండి. బాగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. రాళ్ళు ఉప్పు ఉంది కదా, రాళ్ళు ఉప్పు కూడా కొంచెం వేసేయండి. బాగా కలిపేయండి. ఇప్పుడు బాగా కలిపాక ఈ విధంగా కలిపేయండి. బాగా ఇందులో పచ్చిమిర్చి వేసేయండి. వేసి ఇంకొకసారి కలపండి. కలిపేసి ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత టమాటా ముక్కలు వేసేయండి. టమాటా ముక్కలు కూడా వేసి ఈ విధంగా చేయండి. ఆయిల్ అంతా బయటకు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మూత తీసి చూడండి. ఇందులోకి వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేయండి. మీకు సరిపడినంత కారం వేసుకోండి. కారం ఎక్కువ తెలియ పళ్ళం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ విధంగా వేసాక కలిపేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేయండి. మూత తీసి చూడండి. తర్వాత ఇందులోకి సరిపడినంత వాటర్ వేసుకోండి. ఆయిల్ అంతా బయటికి బాయిల్ అయిపోయింది కదండి, ఇందులోకి వాటర్ పోసేయండి. ఒకసారి కలపండి. మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టండి. పచ్చివాసన పోతుందండి ఇలా పెడితే. ఇప్పుడు చూడండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు సాల్ట్, కారం, మసాలా ఏమన్నా చూసుకోవాలనుకుంటే ఈ టైంలో చూసేసుకోండి. సరిపడినంత వేసుకోండి, సాలకపోతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలపండి. సో ఫైనల్లీ వంకాయ టమాటా కర్రీ రెడీ. Please subscribe my channel, like, share, comment.